వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. ఎప్పట్లాగే ఈ వారం కూడా ఎడ్డెం అంటే తెడ్డెం ఎవ్వారమే. తమలపాకుతో వీళ్ళు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో వాళ్ళు ఒకటి అంటించడం మామూలైపోయింది. అయితే ఈ వారం స్పెషల్ ఏంటి మామా అంటే దావోస్ ధమాకా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెస్టివల్కి వెళ్ళి స్టాళ్ళన్నీ తిరిగి బుక్స్ ఏమీ కొనకుండా 2-3 రౌండ్లు వేసేసి వస్తా 2 మిరపకాయ బజ్జీలు ఒక మసాలా అప్పడం తినేసి 4 సెల్ఫీలు తీసుకుని బుక్ ఫెస్టివల్లో నేను అని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు కదా మనోళ్ళు కొంతమంది. ఈ దావోస్ మీటింగులు కూడా అలాంటివే అని ఇందాక మా మామ చెప్తుంటే విన్నా. ఇప్పుడు ఈ దావోస్ మీదే పెద్ద ఫైటింగ్ అవుతోందండి. ఆ కిచకసలు ఏమిటి, ఆ కితకితలు ఏమిటి అనేది ఒకసారి చూసే ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు కోసం పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారన్న వల్ల చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కావాలని తిరిగారు. మేము పెట్టుబడి పెడతామని పరుగులు తీశారు. దావోస్ నుంచి ఏం తీసుకొచ్చారని బాబు నిలదీసిన రోజా. ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నారు. చంద్రబాబుకి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. దావోస్ టూర్ సూపర్ హిట్ అంటున్న తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడుల మీద కిషన్ రెడ్డి సెటైర్. ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలకి కేటీఆర్ బంపర్ ఆఫర్. ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ఫోటోలు పోజుల కోసమే దావోస్ వెళ్లారన్న పాల్. దావోస్ లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి అయినను పోయిరా వలి హస్తినకు అన్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి సంవత్సరం దావోస్కి వెళ్తారు. సూట్లు బూట్లు వేసుకొని -6 డిగ్రీల చలిలో మీటింగుల మీద మీటింగులు పెట్టేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా దావోస్ వెళ్ళారు. తిరిగి రాను కూడా వచ్చేశారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకు తిరిగి వచ్చిన ఆటగాళ్ళకి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికినట్టుగా వారు ఇండియాకు రాగానే భజన బృందాలు తెగ హడావిడి చేసేసాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారేమో 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు చేసేసుకున్నాడు. మహారాష్ట్ర సీఎం లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నాడు. మరి విజనరీ అయిన మన చంద్రబాబు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు అంటే సంపద సృష్టిస్తా, తడాకా చూపిస్తా, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేస్తా అని డప్పు కొట్టి దావోస్కి వెళ్ళిన బాబు గారు 2 చేతులు జోబులో పెట్టుకుని తిరిగి వచ్చారని వాళ్ళు సెటైల్ మీద సెటైల్ వేసేస్తున్నారు. పాపం ఈ సిచ్యుయేషన్ని ఎట్టా కవర్ చేయాలో తెలియక ఎల్లో మీడియా కుడితిలో పడ్డ ఈగలాగా గిలగల కొట్టుకుంటుంది. అదిగో అక్కడ రోజా మేడం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ ఏం చెప్తారో విందాం. చెప్పండి మేడం. తెలంగాణ దాదాపుగా 132,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు సార్ ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మేడం? గుండు సున్నా. గుండు సున్నా. ఊరుకోండి మేడం. నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఉత్త చేతులతో వచ్చాడు? అవునా? అదేంది? దీనికైతే ఓ కారణం ఉంది. ఏంది మేడం ఆ కారణము? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. దావోస్ లో కూడా ఆ రెడ్ బుక్ చూపించి ఎవరిని వదిలిపెట్టా ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చాడే ఇది చంద్రబాబు గారు. నారా లోకేష్ దావోస్ కి వెళ్లి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూస్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు మేడం? జడుచుకొని పారిపోయి ఉంటారు. దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని ఇలా ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. ఓఎమ్మో, ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లకి 20 కోట్ల. మరి అంత మందం ఎంఓఈలు అయినా ఏమన్నా చేసుకొని వచ్చారా మేడం వాళ్ళు? కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓయూలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. దారి ఖర్చులకు కూడా డబ్బులు రాలా? కనీసం బోని కూడా కాలేదా ఏంది? 20 కోట్లు దండగా అయినట్టేనా? ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. కాస్త ఓపిక పట్టండి మేడం. దావోస్లో ఏం చేశారో, ఎన్ని కంపెనీలు వస్తాయో బాబు గారు ప్రజలకు చెప్తారు కదా.
ఎందుకు మేడం అంత తొందర? ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో ఒక కథ చెప్తాడులేండి మేడం. మాటికి ఎందుకు అటు దెప్పొరుస్తూ ఉంటారు మీరు? పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. పెట్టుబడులు కట్టు కథలు త్రాస భలే కుదిరింది మేడం. అన్నట్టు పవన్ సార్ రియాక్షన్ అయింది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. ఎవరు మాయలో ఉన్నాడు మేడం? చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. పవన్ సార్ ఎవరు మాయలో పడరో తెలుసా మీకా? ఆయన అంత అమాయకులేం కాదు. తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. ముగ్గురు కలిసిపోతే రాష్ట్రాన్ని ఎవరు చూసుకుంటారు అని పవన్ సార్ని ఇక్కడే ఉండమన్నారేమో. దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? చచ్చా అట్టా ఎందుకు చేస్తారు మేడం? ఇంకేదన్నా రీజన్ ఉండుంటది. లోకేష్ కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లేదా? ఎందుకు ఏమిటి అలా అన్ని మీకు చెప్పే ఎలా అయిందా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు? ఎంఓయూలు అని ఒకటే వాయించేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు మేడం? ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదేమో కానీ మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం. అంత ఫీల్ కాబాకండి మేడం. బాబు గారు ఎలాగైనా ప్లాన్ చేసి కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించేసి 20 లక్షల జాబ్స్ కూడా ఇచ్చేస్తారు. గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, మరి అప్పుడు జాబులు ఎవరికి ఇవ్వలేదా ఏందా? కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఎవరికో ఒకరికైతే ఇచ్చాడు కదా మేడం జాబు. ఇప్పుడు 20 లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఏమైనా ఇచ్చాడా? 7 నెలలు అయింది, ఒక ఉద్యోగం లేదు. ఏందా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదా? సరిగా గుర్తు చేసుకొని చెప్పండి మేడం. మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు కదా, ఇవ్వలేదంటారేంది మరి మీరు? అసలే బాబు గారు 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన మాట చెప్పాడంటే తప్పకుండా అమలు చేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? -6 డిగ్రీల చలిలో చంద్రబాబు గారు గజగజ వణకతా పెట్టుబడుల కోసం దావోస్లో చెమటలు చిందిస్తుంటే మీరు ఇక్కడ కూర్చుని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? మైండ్ యువర్ టంగ్ అని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మండిపడ్డాడు వల్ల రామయ్య గారు. నమస్తే సార్. ఏంది సార్ అంత కోపంగా ఉండరు? రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు సార్. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అబ్బా, మీరు చెప్తుంటే ఎంత కన్నపేయంగా ఉంది సార్. నిజంగా బాబు గారు చేస్తున్న కృషి ఆనందదాయకం, అభిలషణీయం, హర్షణీయం. ఈ రోజున -6 డిగ్రీస్ ఉంది అక్కడ. అవునా? అంత చలి ఎట్టా తట్టుకున్నాడు సార్ పాపం బాబు గారు? చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. అయ్యా, రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి చలికి వణకత ఆయన పడుతుండే తపన గ్రేట్ సార్. ఇంతకీ పెట్టుబడిదారులు ఎవరన్నా బాబు గారిని కలిశారా సార్? ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. ఉరా, ఆయన కలవడానికి పరిగెత్తా వచ్చారా? బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జి అన్నారు ఆయన. ఏంది? బిల్ గేట్సే పలకరించాడంటే నిజంగా దట్ ఈస్ బాబు గారి సత్తా సార్. చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్ లో కూడా. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, అలాంటి పాటలు కూడా ఏమన్నా పాడారా సార్? అది సరే, ఆ పెట్టుబడిదారులు ఇంకా ఏం చెప్పారు సార్? మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని. పెట్టమనండి సార్, ఎవరు వద్దంటారో? భలే ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఇంకా ఏం చేశారు సార్ బాబు గారు దావోస్లో? -6 డిగ్రీస్ చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. -6 డిగ్రీల చలిలోనే అంత కష్టపడ్డాడు అంటే ఇంకా ఎండాకాలం అంటే ఎంత కష్టపడేవాడు బాబు గారు? లోకేష్ బాబు గారు. చిన్నబాబు గారు ఏం చేశారు సార్ దావోస్లో? చలిలో -6 డిగ్రీ చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన
కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చారని పరుగులు తీస్తూ వచ్చారు. మాటికి -6 డిగ్రీలు -6 డిగ్రీలు అంటారు. ఏంది సార్, వాళ్ళు పెట్టుబడులు తేవడానికి పోయారా లేకపోతే చలి కాచుకోవడానికి పోయారా అక్కడికి? చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది? వాళ్ళు అలాగే ప్రశ్నిస్తారు సార్, మీరు కంటిన్యూ చేయండి. అంత చలిలో తండ్రి కొడుకులు కూడా రాష్ట్రం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఊరుకోండి సార్, పెట్టుబడుల గురించి చెప్పమంటే చలి పులి అంటూ ఎదర్ రిపోర్ట్ ఇస్తారేంది? మ్యాటర్ని సాగదీయకుండా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఆ లిస్టు చెప్పండి సార్. వస్తుంది, రేపు వెళ్ళిన మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. ఓహో, ఇంకా లిస్టు టైప్ చేయలేదా? అది సంగతి. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడా లోకేష్ బాబు గారిని వెతుకుతూ వచ్చారు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు. అవునా? చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కావాలని తిరిగారు. ఓ అమ్మా, మేము పెట్టుబడి పెడతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీ మీద నమ్మకం ఉంది, మీ మీద విశ్వాసం ఉంది మాకని పరుగులు తీశారు దావోసులో. ఇంకా నయం, మా పెట్టుబడికి మీరు కానీ ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి అసలు మిమ్మల్ని కదలనీయం అని దారికి అడ్డంగా పడుకున్నారని కూడా చెప్తారు మీరు. అయినా గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు ఎందుకు సార్ అలా కవర్ చేస్తూ ఉండరు? ఎందుకు నేను చెబుతున్నా అంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నా అనకూడదు కానీ వాగుతున్నారు వాళ్ళు. ఏమంటున్నారు సార్ వాళ్ళు? ఏం లేదు, అక్కడ ఊరికి వెళ్ళారు, తండ్రి కొడుకులు ఊరికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఏమీ లేదు, అంతా డొల్ల. లోకేష్ని ప్రమోట్ చేయడానికి మాత్రమే వెళ్ళారు అని అంటున్నారు సార్. నిజమేనా సార్? కాదు, రాష్ట్ర సంక్షేమం కోసం వెళ్ళారు అక్కడ. అట్టా అయితే ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో అది చెప్పండి ముందు. ఇవన్నీ వస్తాయి సార్ బయటకు వన్ డే. ఎన్ని ఎంఓయూలు కుదిరాయో అదైనా చెప్పండి సార్. ఎంఓయూలు కూర్చుంది అప్పుడప్పుడే రావండి, అది దానికి ఒక ప్లాన్ పెడుతుంది, ఇది అవుతుంది. అసలు ఒక్క ఎంఓయూ అన్నా కుదిరిందా లేదా? చాలా నంబర్ ఆఫ్ ఎంఓఎస్ జరిగినాయి, నాట్ ఓన్లీ 1 or 2. ఎవరు చెప్పారు సార్ మీకు? మనకి పేపర్లోనే వచ్చినాయి, చాలా వరకు జరిగినాయి అని చెప్పి. మన పేపర్లు అంటే ఎల్లో మీడియానే కదా. బొంకరా పోలిగా అంటే మా ఊరి ఆవాలు తాటికాయలంతా అన్నాడంట. వాళ్ళేమో వాడు చెప్పేస్తుంటారు, కొంతమంది ఏమో నమ్మేస్తుంటారు. చంద్రబాబు గారు అంత గొప్ప నాయకుడు కావడం వెనక ఉన్న సీక్రెట్ ఏందో బయట పెట్టేశారు కాకాని సార్. గతంలో బాబు గారు దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీల గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఎలివేషన్ల మీద సెటైల్ వేసేస్తున్నాడు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ మ్యాటర్? ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలి అన్నట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తారు సార్. అందులో తప్పే ఉంది? ఏమాత్రం బిడీ పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సిగ్గుపడితే అంత గొప్ప నాయకుడు అయ్యేవారా చెప్పండి సార్. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే. ఎల్లో పత్రికలా? రాష్ట్రానికి 150 సంస్థలు, ఈనాటిలో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. ఓ అమ్మో, 1 కాదు 2 కాదు 150 సంస్థల. ఊరి నాయనో. నెక్స్ట్ తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్. అది ఎక్కడ పెట్టారు సార్? ఇది ఎక్కడ మీద కనపడలే. ఆ తర్వాత దావోస్ 15,000 కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే. ఓ అమ్మ. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. ఏ స్పీడా? హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, మామూలు రైళ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏంది? హైబ్రిడ్ క్లౌడ్. ఓకే. సౌదీ అరాంకో రాష్ట్రానికి. ఊ. భారీ రిఫైనరీ ఏయ్, రాష్ట్రానికి. ఎయిర్ బస్. ఏం బస్ సార్? మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. ఎయిర్ బస్సా? ఆలీబాబానా సార్ వచ్చిందా సార్ ఆ కంపెనీ? వీళ్ళు ఆలీబాబా అరడదం దొంగలు అవసరం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే. ఎందుకు రాలేదు సార్? ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి. అంతే కదా మరి. ఒక ఊరలో 2 కత్తులు ఎట్టా ఇవ్వడతాయి చెప్పండి. అదేంది సార్? వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అబ్బో, వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్సా ఏపీకి వస్తుందా ఏందా? ఇది దావోస్ లో గెలిచారంట పాపం వాళ్ళు. లోకేష్ పెడతాం గోల్ఫ్ కోర్ట్. పోనీలేండి సార్, ఆ ఒక్కటన్నా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందా? ఇది ఉండేది హైదరాబాద్లో. హైదరాబాద్ కంపెనీనా అదే సార్? మరి ఆ ఒప్పందం ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా, దావోస్ దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు? హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్ లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ పోర్ట్ అని చెప్పారంట. ఆడదాకా పోయి పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు జాతరలో కలుసుకొని మంచి చెడు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడే ఉండి దావోస్లో ఒప్పందం చేసుకున్నారా? ఇదే నేను ఎక్కడా చూడలా. కేఏ పాల్ సార్ వచ్చారు అంటే మామూలుగా ఉండదండి. పవర్ఫుల్ పంచులతో దడదడదడదలు ఆడించేస్తాడు ఆయన. ఫోటోలు దిగడానికి దావోస్ వెళ్ళి
పోజులు కొడుతున్నారు అని చంద్రబాబు మీద సీరియస్ అయిపోయాడు కేఏ పాల్. ఇప్పుడే ఏమైంది, ముందుంది ముసల పండగ, ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ తన్నుకుంటారు అని జోస్యం కూడా చెప్పేస్తున్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను, ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. అసలు ఇట్లా జరగద్దని మీకు ముందే ఎట్టా తెలిసింది సార్? ఇంకొక 1 ఇయర్ ఆగండి, ఆగదాం. 1 ఇయర్ అయితే ఏం జరగద్ది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. ఊరుకోండి సార్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కావాల్సిన వాళ్ళు, ఎందుకు గొడవ పెట్టుకుంటారు చెప్పండి? చంద్రబాబుకి ఏం కావాలి? ఏం కావాలా? కొడుకుని సీఎం చేయాలి. ఏందా లోకేష్ సార్ సీఎం అయిపోతారు, మరి పవన్ సార్ ఏం కావాలా? పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. లోకేష్ ఉండగా పవన్ సార్ ఎలా సీఎం అవుతారు సార్? దావోస్లో కూడా కాబోయే సీఎం లోకేషే అని ప్రమోట్ కూడా చేసుకున్నారు కదా. దావోస్ లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆయన ఫోటోల కోసం వెళ్ళాడా? -6 డిగ్రీల చలిలో పెట్టుబడుల కోసం అంత కష్టపడితే మీరేమో ఫోటోల కోసం వెళ్ళారు అని అంటారు. ఏంది? దావోస్ కెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? పెద్ద పెద్ద వాళ్ళని కలిసి చాలా చర్చించాడు సార్, మీరు చూడలేదా? ఏందా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని. ఓహో, బిల్ గేట్స్ కి చంద్రబాబుని పరిచయం చేసింది మీరేనా? బతిమాలితే నేను పరిచయం చేశాను, మీ అందరికి ఆ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పరిచయం చేసిన మిమ్మల్ని వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏంది సార్ ఈ దారుణం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు. 8 నెలల్లో 1,20,000 కోట్ల అప్ప. ఓయమ్మో, అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. నెలకు 15,000 కోట్లు అంటే రోజుకి ఎంత సార్? రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. అప్పు తెచ్చే చంద్రబాబు అయితే మధ్యలో పవన్ సార్ ఏం చేశారు సార్? చంద్రబాబు ఒక తొత్తు మోదీకి. ఊరుకోండి సార్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు. అవునా? పవన్ ముఖ్యమంత్రి అయితే మరి చంద్రబాబు సంగతి ఏంటి సార్? బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు. ఓయమ్మో, ఇదేదో మలయాళం క్రైమ్ వెబ్ సిరీస్ స్టోరీ లాగానే ఉంది కదా. నిజంగా పవన్ సార్ సీఎం అవుతారంటారా? ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. సరే, ఈ మొత్తం డ్రామాలో బీజేపీ పాత్ర ఏంది సార్? పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. ఏందో మీ మాటల్లాగే ఈ రాజకీయాలు కూడా అస్సలు అర్థం కావడం లేదు. మైండ్ అంతా హీట్ ఎక్కిపోతుంది సార్. రేవంత్ రెడ్డి దావోస్ టూరు సూపర్ హిట్ అంటున్నారు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ సారు. రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు వస్తాయంటున్నారు ఆయన. దట్ ఈస్ అవర్ టాలెంట్ అని భుజాలు కూడా జరుచుకుంటున్నారు. దావోస్ పర్యటన తెలంగాణకు ఒక ధమాకాగా చెప్పుకోవచ్చు. దావోస్ ధమాకా, అబ్బా టైటిల్ అదిరిపోయింది సార్. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. ఓ సూపర్. 1,75,000 కోట్ల పెట్టుబడి తెలంగాణ కంటే ఆషామాషి కాదు. తెలంగాణ పంట పండిందనమాట. ఇంత పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చిందంటే విదేశీ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మరి తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మీది రైజింగ్ 2050 అయితే బాబు గారిది విజన్ 2047. 3 సంవత్సరాలు ముందే అయిపోద్ది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. అంతేనా? ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 10 ఏళ్లు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. అదిగో అక్కడ కిషన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, రేవంత్ రెడ్డి గారి దావోస్ టూరు సక్సెస్ అయిందంట, మీరేమంటారు? అదిగో అక్కడ కిషన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, రేవంత్ రెడ్డి గారి దావోస్ టూరు సక్సెస్ అయిందంట, మీరేమంటారు? తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అంతే కదా మరి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు. ఏంది? తెలంగాణ వాళ్ళని దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు. తెలుగు సినిమాలో పాటలు ఫారిన్ రోడ్ల మీద షూట్ చేసినట్టుగా ఇక్కడ కంపెనీలు కూడా దావోస్ వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంది సార్ ఇది? ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఓకే, కానీ తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. అది సరే కానీ దావోస్ పెట్టుబడుల గురించి కొద్దిగా చెప్పండి సార్. ఇల్లు చక్కదిద్దుకోకుండా మరి ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దావోస్ విషయంలో మనం చేస్తాం. పెట్టుబడులు రాకపోతేనేమో రావటం లేదు అంటారు, వస్తాయంటే ఏమో ఇలా సామెతలు చెప్తారు.
కాస్త ఎంకరేజ్మెంట్ చేయండి సార్. సాహసము సేరాడింబక రాజకుమారి లభిస్తుంది అని నేపాల్ మాంత్రికుడు తోటరాముడికి నూరు పోసినట్టుగా కొట్లాడండి, కేసులు పెట్టించుకోండి, కోర్టుల చుట్టూ తిరగండి, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నాయకులు అవుతారు అని అంటున్నారు కేటీఆర్ సార్. కరోనా వస్తే మీకు యాదుకుండాలి. దేని గురించి సార్? క్రికెట్ మ్యాచ్ కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్ కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. అవును సార్, నేను కూడా టీవీ ముందు కూర్చునే చూసేవాడిని. నేను చెప్పేది కరెక్టా కాదు? కరెక్టే. మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే. నాకు కూడా చాలా మంది చెప్పారు సార్. ఇప్పుడు అది కాదు కానీ మీరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు, అందుకే పథకాలు అమలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు సార్ కాంగ్రెస్ నాయకులు. లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా. అంతే కదా. ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లని ఇస్తున్నాం, వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? ఎవరైనా అన్ని చూసుకునే పిల్లనిస్తారు. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? రేవంత్ రెడ్డిని మీరు అడగాలి. ఏం అడగమంటారు సార్? ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. అంత అప్పు తీసుకొచ్చి ఏం చేశారు సార్ వాళ్ళు? ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఆయనకి తెలియకపోతే ఇంకేముందన్నా అడగాల్సిందే. ఒకటి మాత్రం నిజాయితీగా చేసి, ఏంది సార్ అదే? ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసి, మూటలు మోసి మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా. అవునా? గిగ్ వర్కర్స్ అంటే ఏంటి సార్? అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని స్విగ్గీ బటన్ వస్తాగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. అదే మా మనవడికి తెలుస్తారు ఇవన్నీ. మీ ఫోన్లో లేవా? ఏందా? నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. ఇప్పుడు ఈ గిగ్ వర్కర్లకి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా, ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్ కు, ప్లాట్ఫామ్ వర్కర్స్ కి నేను చెప్పిన. మరి ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి మేము వస్తానే ఉన్నాం, రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయి అయితే చేశారా? మరి రాహుల్ గాంధీ లేడు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత ఎట్టా గుర్తుంటాయి సార్? కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే, ఏం కోరుతున్నారు సార్? ఆటో వాళ్ళ సమస్య నాకేంది, నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు. అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలంటారు. మంచి మాట చెప్పారు సార్ మీరు. ఒక కాకి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాలాలి. కాకుల్లాగా కలిసి ఉండాలంటారా? మీది కాకియే, వాళ్ళది కాకియే. మీరు చెప్పేది ఏ కాకి గురించి సార్? ఆ కాకి వేరు, ఈ కాకి వేరు. నేను చెప్పేది ఆ కాకి ఈ కాకి ఒకటే అనుకుంటున్నా నేను. కాదా? కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి. ఆ కమిటీల్లో ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు సార్? కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను. కొట్లాడితే కేసులు పెడతారు కదా. అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు. కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటే ఎవరికైనా భయం ఉంటది కదా సార్. భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండుర్రి, కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసుల్లో ఇరుక్కుంటే ఎట్టా సార్? మరి కేసులకు భయపడితే మనమేం నాయకులు? నాకు అర్థం కాదు. నాయకులు అంటే ఎన్ని కేసులున్నా ఏదో విధంగా బయటపడతారు. కార్యకర్తల సంగతి ఏంది? ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ఏంది? ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నాయకులు అవుతారా? ఇది తెలంగాణ భవన్ కాదు ఇవాళ. కాదా? మరి ఏందది? ఇది తెలంగాణ జనతా గ్యారేజ్. ఇది జనతా గ్యారేజ్ పేరు మార్చేశారా? అప్పుడేమో పార్టీ పేరు మార్చారు, ఇప్పుడేమో తెలంగాణ భవన్ పేరు మార్చారు. ముందు ఇంకేం మారుస్తారో ఏందో, ఏం చూడాలో ఏందో. చూశారు కదా ఈ ముచ్చట్లు. మరిన్ని జామ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ సత్యాలో రిపబ్లిక్ డే సూపర్ ఆఫర్. ఇంటికి ఉపయోగపడే వస్తువులన్నీ భారీ తగ్గింపు ధరలకే పొందండి. నా జీవితంలోకి వచ్చింది ఆమె, నా వైఫ్ స్వాతి, ఒక ఆర్కిటెక్ట్. ఆమెను నేను రెడ్డి మ్యాట్రిమనీలో కలిశాను. రెడ్డి మ్యాట్రిమనీ ఫ్రమ్ matrimony.com గ్రూప్. మన కోసం మనం ఏదైనా సాధించాలి. ఎస్ఆర్ అనే ప్రతిక్షణం గుర్తుపెట్టుకోండి. మీకు అద్భుతమైన ప్లాట్లు ఇవ్వడానికి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉంది. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ జోడీ యాప్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. జోడీ యాప్ లో మీకు కొన్ని లక్షల సంబంధాలు కలవు. ఈ యాప్ తెలుగులో ఉన్నందువల్ల ఉపయోగించడం చాలా సులభం. ఇది మహిళలకి పూర్తిగా ఉచితం. ఉచిత సేవలను పొందడానికి జోడీ యాప్ ని డౌన్లోడ్ చేసి తదుపరి సహాయం కోసం 7823912150
ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో. నేను ఆ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో. ఇల్లు కాదురా, ఇంటి పెయింట్ ని మార్చు. ఎస్టీ షీన్ మ్యాక్స్. కానీ యాంటీ ఏజింగ్ టెక్నాలజీ గోడపైన షైన్ ని తగ్గించకుండా కాపాడుతుంది. దాంతో మీ గోడలు లోపల మరియు బయట ఎప్పుడూ అందంగా ఉంటాయి. షీన్ మ్యాక్స్ ఎమల్షన్ బై ఎస్టీ పెయింట్స్. అంబికా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ఆలపాటి రామచంద్రరావు గారు 100వ జయంతిలో అడుగుపెట్టిన సందర్భంగా వారి ఆశీర్వాదాలు కోరుతూ అంబికా కుటుంబం మరియు సిబ్బంది అంబికా డిస్ట్రిబ్యూటర్స్. నా జీవితంలోకి వచ్చింది ఆమె నా వైఫ్ స్వాతి, ఒక ఆర్కిటెక్ట్. ఆమెను నేను రెడ్డి మ్యాట్రిమోనీలో కలిశాను. రెడ్డి మ్యాట్రిమనీ ఫ్రమ్ matrimony.com గ్రూప్. బాస్ చెప్తేనే ఉద్యోగులు ఎస్ఆర్ అంటారు, లీడర్ చెప్తేనే కేడర్ ఎస్ఆర్ అంటుంది. కానీ ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే అందరూ ఎస్ఆర్ అని చెప్పే పేరు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సోనోవిజన్ రిపబ్లిక్ డే సేల్ అన్ని పెద్ద కంపెనీలకు చెందిన ఎల్ఈడి, మొబైల్స్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీస్ ఇంకా అన్ని హోమ్ అప్లయన్సెస్ పై ఎన్నడూ లేనంత ఎక్కువ డిస్కౌంట్. ఇంకా 0% ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్ మరియు పేపర్ ఫైనాన్స్ కొనుగోలుపై 22% వరకు క్యాష్ బ్యాక్. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్స్ సోనోవిజన్. సోనోవిజన్ రిపబ్లిక్ డే